Audio Jungle. నమస్కారం ఈనాటి సిటీ వార్తలకు స్వాగతం. రుద్రంగి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అంబాటి గంగాధర్, సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, సర్పంచ్ బైరి గంగరాజ్ గంగమల్లయ్య, మాజీ సర్పంచ్ మార్షెట్టి ఆనందం, ఏఎంసీ వైస్ చైర్మన్ గట్ల మీనయ్య, సర్పంచ్ కర్ణవత్తుల లావణ్య దేవేందర్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అందరూ చూసుకోవాలి ఒకసారి లైన్ అందరూ ఒకసారి కవర్ చేయండి. అందరికి ముక్కలు చేసిన రండి, అందరు రాని మాట పడకుండా రండి, తీసుకోండి ప్లీజ్, ఒక్కొక్కరు వచ్చి తీసుకోండి. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని గౌరవనీయులు ఐటీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి 41వ జన్మదిన పురస్కరించుకొని ఈరోజు రుద్రంగిలో వారి జన్మదినానికి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ మరి వారు మరిన్ని రోజులు ఆయుర ఆరోగ్యాలతో మరింత ఉన్నత పదవులు చేపట్టి మరింత ముందుకు పోవాలని ఆ లక్ష్మీనరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. సిరిసిల్ల సింహపుత్రుడు, తెలంగాణ వరపుత్రుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి 41వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నవనూతన మండలం రుద్రంగిలో కేక్ కట్ చేసి వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అయితే కేక్ కట్ చేయడం కంటే 41 మొక్కలు నాటి వారి స్ఫూర్తిని ప్రజలకు తెలియజేయడం జరిగింది. వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఈ తెలంగాణను బంగారు తెలంగాణ వైపు నిర్మించి బంగారు తెలంగాణ చేయాలని వారికి ఈ మండలం పక్షాన ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కేటీఆర్ జన్మదిన శుభ సందర్భంగా రుద్రంగి మండలంలో వారి జన్మదిన శుభ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. వారు ఆడంబరాలు మానుకొని హరితహారంలో భాగంగా హరితహారము అందరూ పూనుకొని జన్మదిన శుభ సందర్భంగా 41 చెట్లు ప్రతి సబ్ స్టేషన్లో నాటడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ హరితహారంను ఇంకా ముందుకు తీసుకుపోవాలని వారి జన్మదిన సందర్భంగా వారు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ శ్రావణ మాసం సందర్భంగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పట్టణంలోని ప్రజలకు దర్శనం కోసం ప్రత్యేక సమయం కేటాయించాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఈఓ దూస రాజేశ్వర్ను కోరారు. శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో భక్తులు రావడంతో వేములవాడ లోకల్ ప్రజలకు ఒక సమయం కేటాయించి దర్శనానికి అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. శ్రావణ మాసం సందర్భంగా దేవాదాయ శాఖ రాయరాజేశ్వర దేవస్థానం భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేస్తూ ఉన్నది. దానికి వారికి అభినందన తెలుపుకుంటూనే ప్రత్యేకంగా ఆదివారము సోమవారం ఈ 2 రోజులు స్థానిక భక్తుల కోసం ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించాలని వియ్యో గారిని కోరడం జరిగింది. మనం చూస్తే ఈ క్రౌడ్లో ఓసారి భక్తుల రాకను ఆపలేని పరిస్థితి, ఆపినట్టయితే సెంటిమెంట్ దెబ్బతినే పరిస్థితి. మరి వాటిని అన్నీ కూడా ఆలోచన చేసి మరి వారిని ఒక 1 అవర్ టైం స్థానికంగా ఆదివారం సోమవారం 5 నుంచి 6 వరకు స్థానికంగా ఉన్న ప్రత్యేకంగా మహిళల కోసం ఈ సమయాన్ని కేటాయిస్తామని చెప్పడం జరుగుతుంది. మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇచ్చే సమయాన్ని కూడా మనం కూడా ఈ దేవాలయం ప్రతిష్ట క్రౌడు ఎంత పెరిగితే అది కూడా ఊరికి కూడా మనందరికీ కూడా ఒక గౌరవ సూచకం. మరి అభివృద్ధి ఏదైతే ఉన్నదో మనకు కూడా కావాల్సిందే కనుక మనం దేవాదాయ శాఖకు తోడ్పాటు చేసుకుంటూ ఇచ్చిన గంట సమయాన్ని మనం కూడా సజీవంగా చేసుకున్నా కూడా ప్రత్యేకంగా కూడా స్థానిక వాళ్ళకు కూడా మనం చెప్పడం జరుగుతుంది. బోయిన్పల్లి మండలం బూరుగుపల్లిలో సోమవారం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పలు వీధులలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పెంచాల సత్తయ్య, కేటీఆర్ యూత్ అధ్యక్షులు కరుణాకర్, వార్డు సభ్యులు రామంచ జమున, లావణ్య, రామంచ బాబు తదితరులు ఉన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయ సమీపంలో గత నెల రోజుల నుండి నీరు వృధాగా పోతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామాల్లో నీటి కొరత ఉందని అన్నారు. గత నెల రోజులుగా నీటి పైపు లీకేజ్ అయి నీరు వృధాగా పోతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యం వహిస్తుందని, ఇప్పటికైనా లీకేజ్ను మరమ్మతులు చేయించాలని అన్నారు. వేములవాడ పట్టణంలోని 20వ వార్డులో 3 లక్షల LSR నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి సోమవారం నగర పంచాయతీ చైర్పర్సన్ నామాల ఉమాలక్ష్మీరాజం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, కౌన్సిలర్లు ముద్రకోల వెంకటేశం, కూరగాయల శ్రీనివాస్, నిమ్మశెట్టి విజయ్, నాయకులు పుల్కం రాజు, పులాస నరేందర్, అన్నారం శ్రీనివాస్తో పాటు వార్డు ప్రజలు పాల్గొన్నారు. నచ్చిన పెద్ద ఫోన్ కొన్నావే వేములవాడ పట్టణంలోని 20వ వార్డు న్యూయార్క్ బ్యాంక్ కాలనీలో LRS నిధుల కింద 3 లక్షల రూపాయలతోని సీసీ రోడ్డు ప్రారంభానికి గౌరవ చైర్పర్సన్ గారు, అదేవిధంగా తోటి కౌన్సిలర్లు, మా టీఆర్ఎస్ పార్టీ నాయకులందరితో కలిసి ఈ యొక్క పనులను ప్రారంభించడం జరిగింది. ఇవాళ పట్టణంలోని వెనుకబడిన కాలనీ ఈ యొక్క 20వ వార్డు మరి స్థానికంగా గెలిచి ఈ యొక్క మా బాధ్యత నిర్వహిస్తూ మరి పట్టణంలోని 20వ వార్డును అన్ని సీసీ రోడ్లు పూర్తయిన కాలనీగా చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అర్బన్ కాలనీ ప్రజల పక్షాన గౌరవ ఎమ్మెల్యే గారికి, మరి ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క పనులు కూడా మేము ఈ 5 ఏళ్ల కాలంలో అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తూ మరి ఇక్కడ పిలవగానే వచ్చేసిన మా పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళలో వార్డు నెంబరు కౌన్సిలర్ అంటే ఇంత కొంతమందికి తెలియలేదు. ఇప్పుడు మా యొక్క విజయ్ 20వ వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పటికీ చిన్నపిల్లల కానుంచి పెద్ద పిల్లల దాకా తెలుస్తుంది అందరికీ. అయితే మాకు ఈ గ్రామం లోపల ఉంటుబడి ఉన్నది కాబట్టి గ్రామ పెద్దలు పార్టీ పరంగా ఏది అనుకోకుండా కూడా మాకు కొద్దిగా సేవ చేయాలని చెప్పి మీ అందరికీ గ్రామాధికారులకు నా యొక్క విన్నపం చెప్తూ ముగిస్తున్నాను. కరెంటు తోటి తిప్పలు పడే మేము 30 ఏళ్ళ నుంచి ఇంత దాకా వచ్చింది. విజయ్ వచ్చిన సంది మాకు అన్ని అనుకూలం అవుతున్నాయి. నిమ్మశెట్టి విజయ్ వాడు కౌన్సిలర్, ఎందుకంటే వాళ్ళది వెనక పడిపోయిందని చెప్పి వాడు దాన్ని ముందుకు తీసుకొచ్చి 3 లక్షలతోటి దాన్ని సీసీ రోడ్ ఏర్పాటు చేసినాం. ఎందుకంటే మనం మొన్న ఎమ్మెల్యే గారు కూడా వాడకు తిరిగి మనం సీసీ రోడ్ కాలుకు మట్టి అంటకుండా అన్ని వాడలు తిరిగి దాన్ని మనం సీసీ రోడ్ ఏర్పాటు చేద్దామని చెప్పి మొన్న మాట ఇచ్చిండ్రు. మాట ప్రకారంగా మేము ఎమ్మెల్యేల పట్టణంలో మొత్తం ఎక్కడ కానీ అన్ని వాడలలో కూడా మేము కాలుకు మట్టి అంటకుండా సీసీ రోడ్ ఏర్పాటు చేద్దామని తెలియజేసుకున్నాం. రాష్ట్ర నాయకులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా అతనికి వేములవాడ రాజరాజేశ్వర స్వామి గారి ఆశీస్సులు ఎప్పటికీ వెళ్ళవేళ, ఎందుకంటే ప్రజల సంక్షేమం కోరే నాయకులు కాబట్టి వాళ్ళు బాగుంటారని ప్రజలు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు 20వ వార్డు చాలా వెనుకబడ్డ వార్డు అని అందరికీ తెలిసిన విషయమే ఇది. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ పూర్ ఫ్యామిలీలు ఉంటుంది కాబట్టి, అదేవిధంగా మా చైర్పర్సన్ గారు కూడా చాలా ఎంతో చెప్తున్నప్పటికీ కూడా అధికారులు సహకరించడం లేదని మేము ఎంతోగానో కట్టతడి కూడా పెట్టుకోవాల్సిన కారణాలు వచ్చినాయి, కానీ వాళ్ళు చలించడం లేదు. కావున ఈ ఉన్న 2 సంవత్సరాలైనా కానీ వేములవాడ పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అందరికీ ప్రజల తరఫున అందరికీ కూడా ఈరోజు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు.
చందుర్తి మండలం గ్రామ పంచాయతీ ఆవరణంలో సోమవారం ఐకేపీ సిఏలకు మండల పరిషత్ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ గొట్టె ప్రభాకర్, ఐకేపీ ఏపీ రజిత, ఏపీఓ అరుణ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా పెట్టుకోవాలి. టెకోమా ఇంటి ముందు పెట్టుకోండి. కాపాడుకోవాలి. మీరంతా మహిళలంతా కలిపి ఒకటి పెట్టండి. ఆ చెట్టు పెట్టండి. వాటర్ ఇప్పుడు గంటెందుకు మన దగ్గర ఆడిట్ ఆఫీస్ దగ్గర కరీంనగర్ ఆడిట్ ఆఫీస్ ఉంది కదా, లోకల్ ఫండ్ దగ్గర, అక్కడ తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులుగా బోయిన్పల్లి మండలం షాబాష్పల్లికి చెందిన లింగంపల్లి శంకర్ను రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నియమించడంతో ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లింగంపల్లి శంకర్ మాట్లాడుతూ తను పార్టీకి చేసిన సేవలను గుర్తించి కార్యవర్గ సభ్యులుగా నియమించడంలో సహకరించిన బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ మురళీధర్ రావు, కిషన్ మోర్చా ప్రధాన కార్యదర్శి సుగుణాకర్రాల, రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు ప్రతాప రామకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర డాక్టర్ లక్ష్మణ్ గారికి నన్ను రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమించినందుకు డాక్టర్ లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. నాకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా సహకరించిన వ్యక్తులలో మరి శ్రీ మాన్యశ్రీ పొలసాని మురళీధరరావు గారు, మరి బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా కిషన్ మోర్చా మరి జనరల్ సెక్రటరీ అయిన పొలసాని సుగుణాకర్రావు గారు, మరి వేములవాడ రాజన్న జిల్లా ప్రతాప రామకృష్ణ గారు, బీజేపీ ఇప్పుడు కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో నేను ముందుండి, నేను ఇప్పుడు కూడా ముందున్నా, ఇంకా ముందుండి కూడా నేను ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 250 బూతులు ఉన్నాయి. ఈ 250 బూతులు కంప్లీట్ చేసుకొని నేను ఖచ్చితంగా ఈ చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ముందుంటానని చెప్పి కోరుకుంటూ, మరి ప్రతి బూతులో 25 మంది సభ్యులుగా కూడా మరి చేర్చుకుంటూ మరి దీన్ని కూడా ఒక ఉద్యమంగా తీసుకెళ్తానని చెప్పి కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించి కోడముక్కు చెల్లించుకున్నారు. అనంతరం సంగీత నిలయం ముందు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, ముద్రకోల వెంకటేశం, నాయకులు ఎర్రం మహేష్, పుల్కం రాజు, అన్నారం శ్రీనివాస్, కట్కూరి శ్రీనివాస్, పులస నరేందర్, ఫిర్ మహమ్మద్, పెంటబాబు, మారం కుమార్, ఇప్పపుల్ల విజయ్, తాటికొండ పవన్ తదితరులు ఉన్నారు. ప్రత్యేకత
లాంగ్ లివ్ కేటీఆర్ లాంగ్ లివ్ కేటీఆర్ రమేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి రమేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి డాక్టర్ రమేష్ చెన్నమనేని గారి నాయకత్వం వర్ధిల్లాలి మధ్యలో వడ్లమల్లి సివిల్ లేదంటే చెప్తారు వడ్లమల్లి సివిల్ లేదంటే రైట్ బాగా రావద్దు చెప్తారు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఈరోజు 41వ జన్మదిన సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు మరియు కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్రంలో తన పుట్టినరోజు సందర్భంగా 5 లక్షల మొక్కలు నాటాలని వారు అందరికీ ఆదేశాలు జరిగింది. అలాగే చాలా రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన కేటీఆర్ గారు ఇంకా చాలా అభివృద్ధి పథకంలో మన రాష్ట్రాన్ని ముందుంచాలని చెప్పి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులకు, కౌన్సిలర్కి, చైర్పర్సన్ గారికి మరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు కేటీ రామారావు గారి 41వ జన్మదిన సందర్భంగా ప్రత్యేకంగా నా పక్షాన, గౌరవ శాసనసభ్యులు రమేష్ చెన్నమనేని గారి పక్షాన, మరి వేములవాడ పట్టణ పార్టీ పక్షాన, మా మున్సిపల్ పక్షాన అందరి తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషం ఈరోజు వారి జన్మదిన కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రత్యేకంగా మరి రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో కోడెముక్కును కూడా చెల్లించుకొని వారికి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి స్వరాష్ట్ర సాధనలో తండ్రి బాటలో నడుస్తూ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మరి కేటీ రామారావు గారు ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లే అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ రాజరాజేశ్వర స్వామి వారిని వేడుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన పట్టణ పార్టీ అధ్యక్షుడు మరి పుల్కం రాజు గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్నటువంటి మరి నగర పంచాయతీ చైర్పర్సన్ గారు, అలాగే ఎస్ఎస్ డైరెక్టర్ గారు, సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, విద్యార్థి విభాగం నాయకులకు అందరికీ కూడా మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. నిత్యం 18 గంటలు శ్రమపడుతున్న గౌరవనీయులు పురపాలక ఐటీ శాఖ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం పండుగ శుభ సందర్భంగా ఈరోజు రాజన్న గుడిలో పూజలు చేసి మరి వారి పేరిట చెట్టు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిజం జరగని అభివృద్ధి ఈరోజు 3 సంవత్సరాల్లో ఐటీ రంగంలో, పురపాలక సంఘంలో కాకలో అభివృద్ధి జరుగుతుందంటే ఆ ఘనత కేటీఆర్ గారిదే అని ఈ సందర్భంగా చెప్పక తప్పడం లేదు. వారు 10 కాలాల పాటు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా మరొక బారు వేములవాడ రాజన్నను వేడుకుంటున్నాం. ముందుగా వేములవాడ టీఆర్ఎస్ పట్టణ పక్షాన రమేష్ బాబు గారి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు వారి జన్మదిన సందర్భంగా వేడుకలో భాగంగా దేవస్థానంలో వారి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కోడిని కట్టడం జరిగింది. వారి పిలుపు మేరకు ఈరోజు వారి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ నాయకులు వేములవాడ పట్టణంలో చెట్లు నాటడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 41 జన్మదినం పురస్కరించుకొని ఈరోజు వేములవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామికి కోడముక్కు చెల్లించుకొని, అదేవిధంగా రాష్ట్రం పచ్చగా ఉండాలి, 10 కాలాల పాటు అందరూ మంచిగా బతకాలని ఒక ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహార కార్యక్రమాన్ని తన యొక్క మానసపుత్రిగా పెట్టుకొని
ఈరోజు వారి యొక్క కుమారుడైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని హరితహార కార్యక్రమం కూడా వేములవాడ టౌన్లోని సెస్ ఎదురుగా కొన్ని చెట్లను నాటడం జరిగింది. ఈ యొక్క మంత్రి గారు వారు ఎన్నెలేని సేవలు చేసుకుంటూ ఇక ముందు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పనులు తీసుకుపోవాలని చెప్పి ఆ రాజరాజ స్వామి ఆశీస్సులుండి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి ఆ దేవుళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా వేములవాడ పట్టణ టీఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఇప్పుడే దేవాలయంలో కోడ పూజ అభిషేక పూజలు జరిపించుకొని మరి వారి పేరు మీదుగా ఇప్పుడు సేవ్స్ గెస్ట్ హౌస్ ముందు కూడా చెట్లు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, మరి అతి చిన్న వయసులోనే రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో ఇంకా ముందు కూడా రాను మరి పెద్ద ఎత్తున అతనికి ఇష్ట ఐశ్వర్యాలు వాళ్ళ భార్య పిల్లలు అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి బర్త్డేలు ఇంకా 100గా జరుపుకోవాలని చెప్పి మేము అంతా ఆశిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. కేటీఆర్ గారికి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. శాఖ మంత్రి మన ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారికి వేములవాడ పట్టణ టీఆర్ఎస్ పక్షాన మన శాసనసభ్యులు రమేష్ బాబు గారి పక్షాన అందరి పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్దలు మంత్రి వాళ్ళు కేటీఆర్ ఈరోజు 41 జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా మున్సిపాలిటీ నుంచి వేములవాడ పట్టణ ప్రజల నుంచి తెలియజేసుకుంటూ అట్లాగే ఈరోజు రాజరాజేశ్వర స్వామి గుళ్ళో కూడం కట్టేసి మరి మంచి పూజలు చేపించి ఈరోజు మన కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఎప్పటికీ ఈ పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ ఎప్పటికీ సుఖ సంతోష ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి రాజకీయాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే హరితహారం కూడా ఏర్పాటు చేసి ఎన్నో చెట్లు పెట్టాలి కాపాడాలని కూడా అన్నారు. దాని గురించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవి చెట్లు మనం పొడవు పెట్టడం కాదు బాధ్యత కొద్దీ చూసుకోవాలని చెప్పి మన చిన్న పిల్లలను చూసుకున్నట్టు ఆ చెట్లను కూడా చూసుకొని బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. చంద్రుర్తి మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం డిప్యూటీ తహసీల్దార్గా రవీంద్రాచారి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించడంలో కృషి చేస్తానని అన్నారు. పంచాయతీరాజ్ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా సెస్ సంస్థ అల్లాడి రమేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చందుర్తి, సనుగుల, మరిగడ్డ, మల్యాల గ్రామాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద మొక్కలు నాటారు. అలాగే సనుగుల గ్రామంలో శ్రీ గోవిందరాజుల ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, జెడ్పీటీసీ అంబాటి గంగాధర్, ఏఎంసీ చైర్మన్ దప్ల అశోక్, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు మరాఠీ మల్లిక్తో పాటు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జై హరితహారం, జై హరితహారం, జై హరితహారం, జై హరితహారం, జై హరితహారం. పచ్చని చెట్లు నాయకత్వం, జై హరితహారం, జై హరితహారం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు లాంగ్ లివ్, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, లాంగ్ లివ్ కేటీఆర్, లాంగ్ లివ్ కేటీఆర్. రమేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. రమేష్ బాబు గారు. తెలంగాణకు హరితహారం అనేటువంటి బృహత్తర కార్యక్రమం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించడం జరిగింది. ఈ 3వ విడతలో భాగంగా ప్రతి గ్రామానికి 40,000 మొక్కలు పెంచాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మరిగడ్డ గ్రామంలో సబ్స్టేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటడమే కాదు, వీటిని రక్షించేటువంటి బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. ఈ మొక్కలతో ప్రకృతి అనేది సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క మొక్కలు నాటడం జరుగుతుంది కోరుకుంటున్నాం. తెలంగాణ ముద్దుబిడ్డ యూత్ లీడర్ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరిగడ్డ సబ్ స్టేషన్ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో వారి యొక్క 41వ జన్మదినాన్ని పురస్కరించుకొని 41 చెట్లు నాటడం జరిగింది. మరి ఇంకా మిగతా చోట్ల కూడా చెట్లు నాటే కార్యక్రమం ఉంది కాబట్టి అందరూ హాజరు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. కల్వకుంట్ల తారక రామారావు గారి 41వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు చందుర్తి మండలం మరిగడ్డ సబ్ స్టేషన్ ఆవరణ లోపల టీఆర్ఎస్ పార్టీ చందుర్తి మండల శాఖ అలాగే సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ గారి ఆధ్వర్యం లోపల మండలంలో ఉన్నటువంటి అన్ని సబ్ స్టేషన్ల లోపల కేటీఆర్ బర్త్డేను
వారి బహుమానంగా చెట్లను నాటి నాకు అభిమానాన్ని చాటాల్సిందిగా వారు విజ్ఞప్తి చేసినందుకు చందుర్తి మండల టీఆర్ఎస్ పార్టీలు అందరూ శ్రేణి వాళ్ళందరూ ఒక్కొక్కడ సమీకరణ చేసి చెట్లు నాటడం జరిగింది. ఇందుకు ఇచ్చేసినటువంటి టీఆర్ఎస్ మిత్రులందరికీ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ మరిగడ్డ గ్రామంలో తెలంగాణకు హరితహారం అనేటువంటి కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా హరిత తెలంగాణ మార్చడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం అందరికీ కూడా తెలిసిందే. ఇది ఒక 3వ విడత ఈ యొక్క హరితహారం కార్యక్రమం భాగంగా ఈరోజు మరిగడ్డ సబ్ స్టేషన్ ఆవరణలో మొక్కలాడడం జరిగింది. మరి మన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా 41 సంవత్సరాలు పూర్తి చేసుకుని చెట్టును కూడా పెంచడం కోసం ఆహ్వానించిన ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క వాతావరణ మార్పులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అన్ని సమతుల్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మొక్కలు పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ హరితహారం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ లక్షలాది మొక్కలు నాటి మనం పరిరక్షించుకుంటేనే భావితరాలకు మనం బంగారు భవిష్యత్తు ఇచ్చే వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ యొక్క పెట్టిన మొక్కలను పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. డైనమిక్ యూత్ లీడర్, యువతకు స్ఫూర్తి అయినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ యంగ్ స్టార్ మన ప్రియతమ నాయకులు మంత్రివర్యులైనటువంటి కేటీఆర్ గారి 41వ జన్మదిన సందర్భంగా ఈనాడు చందుర్తి మండలంలో ఉన్నటువంటి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, ప్రియతమ నాయకులు కేటీఆర్ గారికి వారి యొక్క 41వ జన్మదిన సందర్భంగా హంగులు ఆర్పాటాలు లేకుండా మరి హరితహార కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో 41 చెట్లు మరి నాటి వారి యొక్క అభిమానాన్ని, వారిపై ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని మరి హరితహారంలో భాగంగా 41 చెట్లు నాటి ఈనాడు మరిగడ్డ సబ్ స్టేషన్తో పాటు మల్యాల, చందుర్తి, రుద్రంగి, సనుగుల 4 సబ్ స్టేషన్లు, చందుర్తి సెస్ ఆఫీసులో మరి ఉన్నత పదవులు అధిరోహించి ఆ వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ఆ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి కృపా కటాక్షాలతో మరి మరిన్ని ఉన్నత పదవులు చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, మహిళా సోదరులకు, కార్మికులకు, కర్షకులకు మరి ప్రతి ఒక్క సబ్బండ కులాలందరికీ, యువతకు మరి అన్ని రంగాల్లో మరి దేశంలోనే నెంబర్ 1 దేశంగా ముందుకు వెళ్తున్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో మరి బంగారు తెలంగాణలో మరి బాటలు వేస్తున్నటువంటి సందర్భంలో యువ నాయకుడు మరి కేటీఆర్ గారి బర్త్డే ఈనాడు మండల కేంద్రంలో ఈ రకంగా చేసుకొని వారికి హృదయపూర్వక మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. చందుర్తి మండలం అలాగే రుద్రంగి మండలాల చెస్ పరిధిలో గల మరి అన్ని సబ్ స్టేషన్ల లోపల ఈరోజు మనము కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి 41 చెట్లను పెట్టి మరి వాటిని సంరక్షించే అందులో భాగంగానే మరి ఈరోజు మరిగడ్డ, అలాగే చందుర్తి, మల్యాల, రుద్రంగి, సనుగుల అన్ని సబ్ స్టేషన్ లోపల మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాయకులందరికీ మరి అలాగే అధికారులకు, ముఖ్యంగా మరి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మరి హరితహారాన్ని గొప్ప కార్యక్రమంగా చేపట్టడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్క వ్యక్తి సామాజిక బాధ్యతగా మరి గుర్తించి ప్రతి ఒక్కరూ ఒక 10 మొక్కల చొప్పున పెట్టి మరి పర్యావరణానికి తోడ్పడాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మనకు హరితహారంలో భాగంగా మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి చందుర్తి మండలంలో ఉన్నటువంటి 3 సబ్ స్టేషన్లు అలాగే సెస్ కార్యాలయంలో ప్రతి దగ్గర కూడా 41 మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజున వారి జన్మదిన సందర్భంగా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మరి కల్వకుంట్ల తారక రామారావు గారికి మరి ఇంకా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులను అతను అధిరోహించాలని చెప్పి చందుర్తి టీఆర్ఎస్ మండల శాఖ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చందుర్తి మండల పక్షాన కల్వకుంట్ల తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి టీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాం. వేములవాడ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా గ్రంథాలయం అద్దె భవనంలో కొనసాగుతుందని, నూతన భవనానికి స్థలం కేటాయించాలని సోమవారం విద్యార్థి పరివార్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి పరివార్ నాయకులు పుప్పాల మోహన్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో కేంద్రంలో గ్రంథాలయం గత 30 సంవత్సరాలుగా అద్దె భవనంలో కొనసాగుతుందని, వెంటనే నూతన భవనానికి స్థలం కేటాయించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. గ్రంథాలయానికి వెంటనే గ్రంథాలయానికి వెంటనే గ్రంథాలయానికి వెంటనే గ్రంథాలయానికి వెంటనే గ్రంథాలయానికి వెంటనే గ్రంథాలయానికి వెంటనే
వేములవాడలో గత 30 సంవత్సరాల నుంచి గ్రంథాలయం అద్దె గృహంలో నడుస్తూ ఉంది. దానికి ఇంతవరకు కూడా ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. గత 3 సంవత్సరాల నుంచి మేము ధర్నాలు చేస్తూ ఉన్నా కానీ మధ్యలో ఒకసారి ఎంఆర్ఓ గారు ఉన్నప్పుడు స్థలం కేటాయించారు మండల పరిషత్ ఆవరణలో, మళ్ళీ దాన్ని వెనుకకు వాపసు తీసుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ వేములవాడ ఇది ఒక చాలా పెద్ద పట్టణం, కాన్స్టిట్యున్సీ ఒక కేంద్రం ఇది. కాబట్టి ఇంత పెద్ద సిటీలో గ్రంథాలయానికి పెద్ద భవనం లేకపోవడం చాలా విచారకరం. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రంథాలయానికి వెంటనే ఈ యొక్క మండల పరిషత్ ఆవరణలో స్థలం కేటాయించాలని ఈరోజు విద్యార్థి పరివార ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్థలం కేటాయించకపోతే రానున్న ముందు రోజులలో భారీ ఎత్తున విద్యార్థి పరివార ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తామని ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఆలోచించి విద్యార్థుల గురించి కానీ ప్రజల గురించి ఆలోచించి ఈ యొక్క మండల పరిషత్ ఆవరణలో గ్రంథాలయానికి వెంటనే స్థలం కేటాయించాలని హెచ్చరిస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. కొనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో హరితహార కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు జి శ్రీనివాస్, డి లాలయ్య, ఎస్ఐ రమేష్ నాయక్, సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ కుండం వాణి, ఎంపీపీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మామ నిజామాబాద్ మరి 585 సార్ నంబర్. ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి 3వ విడత హరితహార కార్యక్రమానికి ఇంత పెద్ద స్పందన రావడానికి కారణం ఏంటంటే అడవులు అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ నాది అని భావించుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే మనం అనుకున్న టార్గెట్ రీచ్. మా యొక్క ప్రతి ఒక్క బీటు పరిధిలో 2500 మొక్కలు నాటుకున్నాం ఈరోజు నుంచి అటవీ శాఖ తరఫున. కాబట్టి దీన్ని విజయవంతం చేయాలని మాతో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్క కూలీలు కానీ వాళ్ళు కూడా వాళ్ళ భాగస్వాములు వాళ్ళ సహకారంతోనే మేము ముందుకెళ్తామని భావిస్తూ ఈ హరితహారం చక్కని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేరు పేరున వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అటవీ శాఖ వాళ్ళందరికీ నమస్కారాలు. ఎస్ఐ గారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఈ చెట్లను సార్ మంచిగా చేసిండ్రు కానీ దేవుడు మన్నించి వానాలు పడాలని కోరుకోవాలి. వారితో పాటు మన సహకారంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హరితహారం 3వ విడత భాగంలో ఫారెస్ట్ అధికారుల తరఫున ఫారెస్ట్ ఏరియాలో పెడుతున్నటువంటి ఈ చెట్లకు వచ్చేసినటువంటి పెద్దలు ఎంపీపీ గారికి, సెక్షన్ ఆఫీసర్ గారికి, ఎస్ఐ గారికి, అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ చెట్లు పెట్టడం ముఖ్యం కాదు, కాపాడాలని వాళ్ళందరినీ కోరుకుంటూ తప్పనిసరిగా ఎన్ని చెట్లు పెడుతున్నామో అన్ని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను బోయిన్పల్లి మండల కేంద్రంలోని కుదుల్పాక ఎక్స్ రోడ్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం జన్మదినం పురస్కరించుకొని వరదవెల్లి R&R కాలనీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యనేని మాధవ్, జెడ్పీటీసీ కొనకటి లచ్చిరెడ్డి, సర్పంచ్లు నాగుల వసంత, నర్సింగ్బోజ్ రామకృష్ణ, ఎంపీటీసీ బోళ్లవేని భానుశ్రీ, ఎంపీడీఓ రవీందర్, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు అశోక్ బాలమల్లు, తిరుపతి యాదవ్, శ్రీనివాస్, వెంకటేష్, జంపుక ఆనంద్ తదితరులు ఉన్నారు.
అంటే మదన ఉన్నది తర్వాత మట్టి కూడా ఈ మొక్కలు గాడిదాకా వేసి మంచికి ఒకటి పెడితే కథం అయిపోతాయి. ప్రభుత్వం చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమం సందర్భంగా ఈరోజు మంత్రి గారు అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా వర్ధవెల్లి R&R కాలనీలో మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ఈ పంటలు పండాలన్నా, వర్షాలు అనుకూలించాలన్నా, మానవాళికి మనుగడ ఉండాలన్నా మనం మొక్కలు నాటాలి. మనకంటే కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి అధికారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, వర్ధవెల్లి సర్పంచ్ గారికి టీఆర్ పేరున నా నమస్కారాలు. కేటీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్నో విజయాలు సాధించాలని, ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో రాజరాజేశ్వర స్వామి కృపలు ఆశీస్సులు ఆయనకు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి కోరుకుంటూ పురస్కరించుకొని ఈరోజు మన కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ గారు పూనుకొని ఇంతమందిని సర్పంచ్లను, ఎంపీటీసీలను, అధికారులందరినీ పిలిపించి ఇటువంటి కార్యక్రమం చేయడం వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు చేయించాలని చెప్పి వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన సర్పంచ్ గారికి, మరి ఎంపీటీసీ గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ కేటీఆర్ గారికి నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ గౌరవ మంత్రివర్యులు మరి ఈరోజు వారి పుట్టిన సందర్భంగా మొక్కలు నాటాలని సంకల్పంతో మరి ఈరోజు వారి పేరు మీద వర్ధవెల్లి R&R కాలనీలో మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా వారు ఇంకెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, అదేవిధంగా వారు ఇంకెన్నో ఉన్నత స్థాయి పదవులకు ఎదగాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. ఈరోజు మన యువ నాయకులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మన వర్ధవెల్లి R&R కాలనీలో రూపాయలు ఎక్స్ట్రోల కేక్ కట్ చేసి మరి ఇక్కడ హరితారంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జెడ్పీటీసీ గారికి, అలాగే స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, పూర్వ సర్పంచ్ గారికి, టీఆర్ఎస్ నాయకులు ఆనంద్ రెడ్డి గారికి, అలాగే తిరుపతి యాదవ్ గారికి, మన ఆనంద్ గారికి, అభివృద్ధి శాఖ నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తులు చెప్పాలంటే ఈ రోజు వరకు నిర్విరామంగా కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన నాయకులు మన కేటీఆర్ గారు ఇటువంటి జన్మదిన రోజు ఇంకా చాలా జరుపుకోవాలి, అలాగే ఉన్నత పదవులలో ఉండాలని చెప్పని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థించి ముగిస్తున్నాను. జై తెలంగాణ. కోనరావుపేట మండల కేంద్రంలో మద్యం నిషేధం పూర్తిగా అమలవుతుందని ఎస్ఐ రమేష్ అన్నారు. మండల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మద్యం దొంగతనంగా అమ్మినట్లయితే కఠిన చర్యలు తప్పవని, ఇప్పటికే పలు గ్రామాల్లో మద్యం పట్టుబడి 2 కేసులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అలాగే రోడ్లపై కేజీబుల్ ట్రాక్టర్స్ నడపరాదని ఆయన హెచ్చరించారు. మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం మండలంలో ఉన్న అన్ని బెల్ట్ షాపులు క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందులో కూడా దొంగతనంగా సరుకు తెచ్చుకొని వేరే దగ్గర తీసి అమ్ముతున్నారని చెప్పినా కూడా వాళ్ళ దగ్గర తీసుకొచ్చి 2 కేసులు కట్టడం జరిగింది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికన్నా బంద్ చేయాలి. దొంగతనానికి ఎప్పుడో తీసుకొచ్చి అమ్మడానికి లేదు. అది కనుక మాకు దృష్టిలోకి వస్తే మాత్రం పక్క తీసుకొచ్చి కేసు కట్టి జైలు పంపడం జరుగుతుంది. ఇంకోటి మన రోడ్లమ్మటి కేజ్ బిల్స్, ఫుల్ కేజ్ బిల్స్ ఏర్కొని ట్రాక్టర్లు కూడా తిరగొద్దు. అది కూడా రోడ్లు ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం డ్యామేజ్ అవుతుంది కాబట్టి దాని మీద కూడా కేసు కడతాం. అది కూడా పై ఆఫీసర్ చెప్పారు. ఎవరైతే రోడ్డు మీద కేజ్ బిల్ చేసి నడుపుతారో
వాళ్ళ మీద కూడా కేసు కట్టమని చెప్పేసి పై అధికారులు చెప్తున్నాం. దీనివల్ల నేను ప్రజలకు తెలియజేసింది ఏంటంటే అది గవర్నమెంట్కి సంబంధించింది. రోడ్డు ఖరాబ్ అయితే రేపు యూజ్ మనకే అవుతుంది, మనకే నష్టం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఎవరన్నా రోడ్డు మీద నడపకుండా చూడాలని చెప్పేసి దీని ప్రకారం నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలు. ప్రతి విలేజ్ మీద నిఘా ఉంది. వాళ్ళ వీపీఓస్ కూడా చెప్పి పంపినాం. విలేజ్లో చిన్న ఏది ఇన్సిడెంట్ జరిగినా అక్కడ మాకు ఇన్ఫర్మేషన్ చెప్పేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు ప్రతి విషయం చెప్తున్నారు. ఇప్పటి నుండి కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండి ఎలాంటి చెడు చేయకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మొదటి శ్రావణ సోమవారం పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో దూస రాజేశ్వర్ భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కాగా ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడాయి. రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం చాలా విశేషమైనటువంటి ఫలితాన్నిచ్చేటువంటి రాజరాజేశ్వరుడు శ్రావణ మాసంలో చాలా విశేష పూజలు అందుకొని సమస్త భక్తజనాదులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా సమస్త కోరికలను నెరవేర్చేటువంటి ఆ రాజరాజేశ్వరుడు అనుగ్రహాన్ని శ్రావణ మాసంలో అత్యధికంగా లభిస్తుంది. శ్రావణ మాసంలో విశేషంగా ఇక్కడ ప్రతి సోమవారము శ్రావణ సోమవారము మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మాస శివరాత్రి రోజు మహాలింగార్చన ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పూజనకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శ్రావణ మాసంలో సమస్త భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సింది. ఇంతటితో సిటీ వార్త సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.